ఎపిసోడ్ 1 పెళ్లి కూతురు తార్మార్. టైం రాత్రి 9 గంటలు. మరికొద్ది సేపట్లో జరగబోయే పెళ్లికి రాజుల కోటను తలపించే ఆ ప్యాలెస్ అంగరంగ వైభవంగా ముస్తాబై ఉంది. ఖరీదైన కార్లలో మినిస్టర్లు, పారిశ్రామికవేత్తలు, సినిమా హీరోలు, హీరోయిన్లు పెళ్లికి వస్తున్నారు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ప్యాలెస్ లోపలికి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ చెకింగ్ మాత్రం తప్పడం లేదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న ఆ ప్యాలెస్ దేశంలోనే టాప్ కంపెనీలలో ఒకటిగా పేరు పొందిన వివిఆర్ గ్రూప్ యజమాని ఆర్ విరాట్ వర్మది. విరాట్ వర్మ అంటే 1,00,000 కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు. డబ్బే కాదు, అతడికి అహంకారం, అధికార దర్పం కూడా చాలా ఎక్కువ. అన్నిటికి మించి విరాట్ ఒక మూర్ఖుడు నియంత. అతడి మాటకు ఎదురు చెప్పిన వాడికి నోట్లో నాలుక ఉండదు. అతడికి ఎదురు తిరిగిన వాడికి గొంతులో ప్రాణం ఉండదు. అలాగే సామాన్య ప్రజలే కాదు, పొలిటీషియన్లు, సెలబ్రిటీలు కూడా విరాట్ వర్మ పేరెత్తితేనే బాబోయ్ హిట్లర్ అంటూ వణికిపోతూ ఉంటారు. అయితే విరాట్ వర్మ తమ్ముడు మహేంద్ర వర్మ మాత్రం అన్నకు కంప్లీట్ ఆపోజిట్. కూల్ గా, హ్యాండ్సమ్ గా, అచ్చం సినిమా హీరోలా ఉంటాడు. ఇప్పుడు జరుగుతుంది కూడా అతడి పెళ్ళే. ప్రముఖ వజ్రాల వ్యాపారి జయదేవ్ గుప్తా కూతురు దీపాలి గుప్తాకు విరాట్ వర్మ తమ్ముడు మహేంద్ర వర్మకు పెళ్లి అనగానే నేషనల్ మీడియా కూడా అదో పెద్ద న్యూస్ అయిపోయింది. కానీ విచిత్రం ఏంటంటే అన్న విరాట్ వర్మ పెళ్లి చేసుకోకుండా తమ్ముడికి ఎందుకు పెళ్లి చేస్తున్నారని ఒక్కరు కూడా అడిగే ధైర్యం చేయలేదు. ఇక ప్రస్తుతానికి వస్తే ఒక పక్క ప్యాలెస్ లో పెళ్లి సంబరాలు ఓ లెవెల్లో జరుగుతుంటే, మరో పక్క ప్యాలెస్ వెనుక భాగంలో చెట్లు గుబురుగా ఉన్న ఓ చోటుకి ఇద్దరు వ్యక్తులు స్కార్ఫ్ తో ముఖానికి ముసుగు వేసుకుని వచ్చారు. ఆ ఇద్దరిలో ఒకరైన 20 ఏళ్ల అమ్మాయి పక్కనున్న ఫ్రెండ్ తో ఈ గోడ దూకితే లోపలికి వెళ్ళిపోవచ్చు అని అంతే. ఏదో చేయాలన్న కసి ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ పక్కనున్న అమ్మాయి కీర్తి మాత్రం చాలా భయంగా, హాసిని ప్లీజ్ నా మాట విను, దొరికితే ప్రాణాలు పోతాయి. విరాట్ వర్మ ప్యాలెస్ లోకి దొంగతనంగా వెళ్లడము, పులి నోట్లో తల పెట్టడం రెండు ఒకటేనే అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఆ మాటకు మహేంద్ర వర్మ నేనెంత లవ్ చేశానో నీకు తెలియదు. తనకు వేరొకరితో పెళ్ళైతే నేను బతుకున్నా చచ్చిన శవంతో సమానం. కాబట్టి ఎవరో వచ్చి చంపుతారని నాకు భయం లేదు. ఫ్రెండ్ గా నువ్వు నాకు ఈ గోడెక్కే వరకు సాయం చేయి చాలు అని కోపంగా అంది హాసిని. అది కాదే, మహేంద్ర వర్మను నువ్వు ప్రేమిస్తున్నావు, కానీ అతడు నేను ప్రేమించలేదు కదా. వన్ సైడ్ లవ్ మామూలుగానే వర్కౌట్ అవ్వదు. అతడేమో కోటలో యువరాజు, నువ్వేమో ఇంకా స్టూడెంట్వి. అతను నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు చెప్పు అని హాసిని అడిగింది కీర్తి. ఈసారి హాసినికి ఇంకా విసుగు వచ్చి, మహి నన్ను ప్రేమించడం లేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడని నా మనసు నాకు చెప్తుంది. నాకులానే తను కూడా చెప్పలేకపోయి ఉండొచ్చు. ఈలోగా ఆ హిట్లర్ గాడు బలవంతంగా పెళ్లి కుదుర్చుండొచ్చు. నేనొక్కసారి మహికి కనిపిస్తే చాలు, అతను నన్ను వదులుకోడు అని చాలా ఖచ్చితంగా చెప్పింది హాసిని. ఆమె నమ్మకాన్ని చూసిన కీర్తి ఓదార్పుగా హాసిని భుజం మీద చేయి వేసి, చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగాం, నీకోసం నేను కూడా చావుకి భయపడను అంటూ తన బ్యాగ్ లో ఉన్న ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ లాడర్ ని బయటికి తీసింది. మడత పెడితే చిన్న బ్యాగ్ లో పట్టేసి నిచ్చెనాది. దాన్ని చూసి హాసిని ఆనందంతో కీర్తిని గట్టిగా హత్తుకొని, ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దామా అని అంది. హాసిని గబగబా ఆ నిచ్చెనెక్కి గోడ మీద దూకడానికి ట్రై చేసింది. అతి కష్టం మీద గోడ అంచుని పట్టుకొని పైకెక్కి కిందికి దూకుదామని చూసేసరికి లోపల సెక్యూరిటీ అక్కడక్కడే తిరుగుతున్నాడు. వెంటనే కదలకుండా గోడపై నుంచి అట్టి పెట్టుకొని పడుకుండిపోయింది హాసిని. సెక్యూరిటీ తనని చూస్తాడేమో అని టెన్షన్ తో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కొద్దిసేపటికి సెక్యూరిటీ వెళ్ళిపోవడంతో గోడ మీద నెమ్మదిగా అలా పాకుతూ కొంచెం ముందుకు వెళ్లి గడ్డన్న ప్లేస్ లో టక్కున దూకేసింది. కానీ ఆ కంగారులో అక్కడ డెకరేషన్ కోసం పెట్టిన చిన్న లైట్ మీద ఆమె కాలు పడ్డంతో బల్బు పగిలి కాలు పక్క భాగంలో గుచ్చుకుంది. రక్తం కారిపోతున్నా ఆ నొప్పి పట్టించుకోకుండా ప్యాలెస్ లోకి చేరుకుంది హాసిని. తనంతే, అందరు ఆడపిల్లలా కాదు, ఎంత అందంగా ఉంటుందో అంతకు మించిన ధైర్యం, మొండితనం హాసిని సొంతం. ఏదైనా కావాలనుకుంటే దాన్ని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తోంది.
హాసిని లోపలికి వెళ్లేసరికి ప్యాలెస్ కింద భాగంలో ఉన్న ఓపెన్ బ్యాంక్యూట్ హాల్లో ఒకటే సందడి. సూపర్ రిచ్ కుటుంబాల పెళ్లిళ్లలో ఈ మధ్య టాప్ హీరోయిన్లతో డాన్స్ ప్రోగ్రాంలు కామన్ అయిపోయాయి కదా. అలాగే ఈ పెళ్లిలో కూడా ఓ హీరోయిన్ అతిథుల కోసం ఊ అంటావా మావా, ఊ అంటావా మావా సాంగ్ కి అందాలు ఆరబోస్తూ డాన్స్ చేస్తుంది. చమ్కీలతో మెరిసే పొట్టి స్కర్ట్ వేసుకొని ఆమె స్టేజ్ పైన హిప్ డాన్స్ చేస్తుంటే కుర్రాళ్ళు అంకుల్స్ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ఆమె అందాలను కళ్ళతోనే జుర్రేయాలని తప్పించిపోతున్నారు. ఇక అమ్మాయిలు ఆంటీలు కాస్త సిగ్గుపడుతూ ఉన్న చోటే నిలబడి కాళ్ళు కదుపుతున్నారు. అలా అందరూ ఓ మైకంలో ఉండగా ఇక్కడ హాసిని నెమ్మదిగా పెళ్లి కూతురు దీపాలి గదిలోకి వెళ్ళింది. అప్పటికే దీపాలి అందంగా ముస్తాబై అద్దం ముందు కూర్చునుంది. అంత పెద్దింటి కోడలు కాబోతుందన్న ఆనందం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఆమెను అలా చూసిన హాసినికి ఒళ్ళు మండిపోయింది. సెకండ్ లో తలుపు గడియ పెట్టి పక్కనే ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాస్ తో దీపాలి తల వెనుక భాగంలో గట్టిగా ఒక దెబ్బ వేసింది. ఆ దెబ్బకు అంటూ స్పృహ తప్పి కింద పడిపోయింది దీపాలి. వెంటనే ఆమెను ఓ కబోర్డ్ లో దాచేసి పెళ్లి కూతురు దుస్తుల్లోకి మారిపోయింది హాసిని. మరికొద్దిసేపటికి హే దీపాలి, ఆ హీరోయిన్ ఎంత బాగా డాన్స్ చేసిందో తెలుసా, రమ్మంటే రాకుండా ఇక్కడే సిగ్గుపడుతూ కూర్చున్నావు నువ్వు అంటూ దీపాలి తల్లి దీపాలి ఫ్రెండ్స్ ఆ గదిలోకి వచ్చారు. అప్పటికే హాసిని ముఖానికి మేలి ముసుగు వేసుకుని కూర్చొనుంది. అది చూసిన దీపాలి తల్లి పెళ్లికి ముందు తన కూతుర్ని మరోసారి చూసుకుందామని ముసుగు పైకి తీయబోయింది. కాని హాసిని వద్దన్నట్లుగా దాన్ని గట్టిగా పట్టుకుంది. ఇంతలో దీపాలి బామ్మ, అబ్బే వదిలేయండే, సిగ్గుపడుతున్నట్లుంది. పెళ్ళంటే ఎవరికి టెన్షన్ ఉండదు, పైగా మన అమ్మాయి చేసుకోబోయేది మామూలు వ్యక్తినా అని ఇంకేదో చెప్పబోయి మళ్ళీ తమాయించుకొని ఆగిపోయింది. తర్వాత అందరూ మండపానికి చేరుకున్నారు. పల్లెకిలోంచి దిగి మండపం ఎక్కింది హాసిని. పాల నురగలాంటి స్కిన్ టోన్ తో పెళ్లి కూతురు డ్రెస్ లో ఉన్న హాసిని నిజంగా యువరాణిలానే ఉంది. కొన్ని నిమిషాలకు ముందు ఆమెలోని మొండితనం, ధైర్యం కనిపించాయి. కాని ఇప్పుడు ఆమెలో సిగ్గులు మొగ్గులు తొడుగుతున్న ఆడతనం దర్శనమిస్తోంది. బ్రహ్మదేవుడు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చెక్కినట్లు ఆ వంపు సొంపుల్ని, ఆమె అందాన్ని చూస్తే ఎంతటి మగాడికైనా గుండె జారిపోవాల్సిందే. ఆమెను సొంతం చేసుకుంటే ఆమెను సొంతం చేసుకుంటే బాగుండు అని అనుకొని తీరాల్సిందే. మరోపక్క హాసినికి మాత్రం మనసులో టెన్షన్ గానే ఉంది. మహేంద్రవర్మ నన్ను చూస్తే కాదనడు, కానీ ఏ కారణం వల్లైనా నాతో పెళ్లి వద్దంటే నేనేం చేయాలి అని ఆలోచిస్తూనే సిగ్గుతో తల వంచుకొని స్టేజ్ పైన పెళ్లి కొడుకు పక్కన నిలబడింది. ఇక హాసిని వెనకే కొద్దిసేపటికి గోడ దూకిన ఆమె ఫ్రెండ్ కీర్తి పెళ్లి చూసేందుకు బ్యాంక్వెట్ హాల్లోకి ఒక పక్కగా ఉన్న తలుపు వెనకాల నిలబడి ఉంది. కానీ స్టేజ్ పైనున్న పెళ్లి కొడుకుని చూడగానే షాక్ తో ఆమె కళ్ళు తిరిగిపోయాయి, చేతులు వణికిపోతున్నాయి. స్టేజ్ పైనున్న హాసిని నెమ్మదిగా తలెత్తి ఎదురుగా చూసింది. మరుక్షణమే ఆమెకు కూడా గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఎదురుగా గెస్ట్లు కూర్చున్న చోట ముందు వరుసలో తెలుపు రంగు కోటు వేసుకొని మహేంద్రవర్మ కూర్చునున్నాడు. అతన్ని అక్కడ చూసిన హాసిని, మహి ఇక్కడ కూర్చునున్నాడేంటి, మరి నా పక్కన ఉన్న పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటూ టక్కున పక్కకు తిరిగి చూసింది. అక్కడున్నది ఎవరు కాదు, క్రూరత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన హిట్లర్ విరాట్ వర్మ. అతన్ని చూడగానే హాసిని షాక్ అయిపోయింది. నెక్స్ట్ మినిట్ లోనే ఏంటి మైండ్ బ్లాక్ అయిందా అన్న విరాట్ వర్మ మాటలు కటువుగా ఆమె చెవిన వినిపించాయి. వెంటనే ఈ లోకంలోకి తిరిగొచ్చిన హాసిని, మీరెక్కడున్నారేంటి, ఈరోజు మహేంద్రవర్మ మ్యారేజ్ కదా అని నెమ్మదిగా అడిగింది. నీకోసమే అని లో వాయిస్ లో చాలా మామూలుగా బదిలిచ్చాడు హిట్లర్ విరాట్ వర్మ. బ్లూ కలర్ సూట్ లో 6 అడుగుల ఎత్తు, 6 ప్యాక్ బాడీతో ఉన్న విరాట్ వర్మ ముఖంలో నవ్వనేదే కనిపించడం లేదు. విష్ చేయడానికి దగ్గరగా వచ్చిన మినిస్టర్లు కూడా బెరుకుగా విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి చేతిలో బొకే పెట్టి గబగబా వెళ్ళిపోతున్నారు. హాసినికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బహుశా ఈ హిట్లర్ దీపాలిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడేమో, అందుకే
మహిని పక్కకు తప్పించి తను పెళ్లి మండపం ఎక్కాడు. ఆ విషయం తెలియక అనవసరంగా నా అంతట నేనే ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయానే. ఏదో ఒక్క వంక చెప్పి గదిలోకి వెళ్ళి ఆ దీపాలిని ఇక్కడికి తీసుకువస్తే నేను తప్పించుకోవచ్చు ఆ అని అనుకుంది హాసిని. అనుకున్నట్టే విరాట్ వైపు తిరిగి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇప్పుడే రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పింది. ఆ మాటకు హిట్లర్ టక్కున ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఎంత గట్టిగా అంటే హాసినికి నరాలు చిట్లిపోతాయేమో అన్నంత నొప్పొస్తుంది. అబ్బా నొప్పొస్తుంది అంటూ తన చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది హాసిని. ఏమిబ్బందో చెప్పు, నేను చూసుకుంటాను అని అడిగాడు విరాట్ వర్మ. అది నా బ్లౌజ్ కి ఏదో గుచ్చుకుంటుంది, ఇప్పుడే వచ్చేస్తాను అని తడబడుతూ బదిలిచ్చింది హాసిని. అది వినగానే విరాట్ వర్మ ఆమె చేతిని వదిలేసి నడుం పైన చెయ్యి వేసి, ఎక్కడా చెప్పు, నేను సరి చేస్తాను అంటూ దగ్గరకు లాక్కున్నాడు. అతడి చేతుల్లోనే కాదు, చేతుల్లో కూడా మొరటితనమే ఉంది. ఆ వేళ్లు హాసిని నడుముకు మేకుల్లా గుచ్చుకుంటున్నాయి. అన్నిటికన్నా ముందు అతడు టచ్ చేయగానే ఆమెకు ఒంట్లైంది. కానీ అతడికి దూరంగా జరగడానికి ఎంత ప్రయత్నించినా ఆమె అంగుళం కూడా కదలలేకపోయింది. ఏదైతే అది జరగని, వీడికి నిజం చెప్పకపోతే పెళ్లి కాకుండానే శోభనం చేసుకునేంత ఆవేశంగా చచ్చాడు దుర్మార్గుడు అని మనసులో అనుకొని నెమ్మదిగా, వేవిఆర్ గారు, నేను మీకు నిజం చెప్పాలి అని చెప్పింది హాసిని. స్టేజ్ పైకి వచ్చి విష్ చేస్తున్న అతిథులను చూస్తూ తలాడిస్తూ, చెప్పు అని హాసినితో అన్నాడు విరాట్. నేను దీపాలిని కాదు అని చెప్తే చంపేస్తాడేమో అని భయపడుతూనే, ఐఎమ్ రియల్లీ సారీ, నా వల్ల చాలా తప్పు జరిగిపోయింది, నేను పెళ్లి కూతురు దీపాలిని కాదు, నా పేరు హాసిని అని అంది. అది వినగానే విరాట్ వర్మ మీసం మెలేస్తూ, నాకు ముందే తెలుసు అని బదులిచ్చాడు. ఈసారి హాసినికి పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించింది. మేలి ముసుగులోంచి ఆశ్చర్యంగా అతడి వైపు తలెత్తి చూసి, ఏంటి మీకు తెలుసా? మరెందుకు నన్ను చేసుకోవాలనుకుంటున్నారు? ప్లీజ్ నన్ను ఒక్కసారి వదిలండి, దీపాలి గదిలోనే ఉంది, నేను వెళ్ళి ఆమెను పంపిస్తాను అని ఆవు పులి కథలో పులికి చెక్కిన ఆవులా ప్రాధేయపడింది హాసిని. అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఈ వివిఆర్ ప్యాలెస్ లోకి గోడ దూకి దొంగతనంగా వస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా నా కోసం గోడ దూకి ఇక్కడి వరకు వచ్చిన నీలాంటి ధైర్యవంతురాల్ని నేను వదిలే క్వశ్చన్నే లేదు అని స్ట్రాంగ్ గా చెప్పాడు విరాట్ వర్మ. అతడికి అంతా తెలుసన్న విషయం వినగానే హాసినికి నోట మాట రాలేదు. దయచేసి నేను చెప్పేది వినండి, నేను మీకోసం రాలేదు, మీ తమ్ముడు మహేంద్ర వర్మ కోసం వచ్చాను, నేను తనను ప్రేమించాను అని అంది హాసిని. నువ్వు ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించావన్నది నాకు అనవసరం, ఇక ముందు మాత్రం నన్నే ప్రేమించాలి, ఇది ఫైనల్ అని హాసినికి చెప్పి ఆమెను మండపంలోకి లాక్కొని బలవంతంగా పీటల మీద కూర్చోబెట్టాడు విరాట్ వర్మ. నా ప్రాణం పోయినా ఇలాంటి వాడికి పెళ్ళాన్ని కాను అని మనసులో అనుకుంటూ వెంటనే తన ముఖం మీదున్న మేలి ముసుగును తీసింది హాసిని. ఆమెను చూసి పెళ్లి కూతురు, దీపాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయ్యారు. వెంటనే దీపాలి తండ్రి ఏదో చెప్పబోయేందుకు నోరు తెరిచి, ఈ అమ్మాయి అని అన్నాడో లేదో విరాట్ గట్టిగా అని కత్తిస్తూ చెయ్యి అడ్డు పెట్టాడు. అంతే, ఇక ఎవ్వరూ నోరెత్తలేదు. కళ్ళప్పగించి అక్కడే జరిగే తతంగాన్ని చూస్తూ ఉండిపోయారు. జనంలో నుంచి ఎవరో ఒకరు పెళ్లి కూతురు మారిపోయారు అని అంటారనుకున్న హాసిని ఎవరూ అలా అనకపోవడంతో నివ్వెరపోయింది. అన్నిటికీ మించి తనను ఒక్కసారి చూస్తే పెళ్లి చేసుకుంటాడో అని ఎవరి కోసమైతే హాసిని ఇంత సాహసం చేసిందో ఆ మహేంద్ర వర్మ ఆమెను చూసినా కూడా చాలా ప్రశాంతంగా ఏమీ జరగనట్లే కూర్చొనున్నాడు. పైగా హాసిని వైపు చూసి పలకరింపుగా ఓ నవ్వు నవ్వాడు. అది చూసిన హాసినికి గుండె బద్దలైనంత పనైంది. ఇక దేవుడు కూడా నన్ను కాపాడలేడు అని హాసిని అనుకుంటుండగా కొంచెం దూరంలో ఓ పక్కగా నిలబడున్న కీర్తి కారు తాళాలు చూపిస్తూ స్టీరింగ్ తిప్పుతున్నట్లు చెయ్యి ఊపుతూ, పరిగెత్తుకొచ్చే పారిపోదాం అన్నట్లుగా హాసినికి సైగ చేసింది.
అది చూసిన హాసిని ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే మండపం కిందికి దూకి బయటకు పరుగు తీసింది. ప్యాలెస్ ముందు భాగంలో ఉన్న ఓ కారుని స్టార్ట్ చేసి హాసిని కోసం రెడీగా ఉంది కీర్తి. బీవీఆర్ మనుషులు రౌడీలు వెంబడిస్తున్నా వారికి దొరకకుండా హాసిని ఎలాగోలా కారు ఎక్కిస్తుంది. కీర్తి కారుని స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్ గా ప్యాలెస్ గేట్ వైపు దూసుకెళ్తుంది. ఆ వెంటనే కారుకి సడన్ బ్రేక్ వేసి ఆపింది. ఏమైందా అని ఎదురుగా చూసిన హాసినికి 10 మంది కండలు తిరిగిన సెక్యూరిటీ గార్డులు కార్ వైపు గన్నులను గురిపెట్టి నిలబడ్డం కనిపించింది. ఇక ఇక్కడ మండపంలో విరాట్ వర్మ మాత్రం కూర్చున్న చోటు నుంచి లేవలేదు. సీరియస్ ముఖం పెట్టుకొని, పంతులు నువ్వు మంత్రాలు చదువు, పెళ్లి కూతురు వస్తుంది అని అన్నాడు. మరో నిమిషమే హాసిని మండపం వైపు పరిగెత్తుకుంటూ రావడం పురోహితుడు చూశాడు. ఆమె వెనకే రౌడీలు కీర్తి తలకు గన్ గురిపెట్టి తీసుకొచ్చాడు. హాసిని కన్నీటితోనే వచ్చి విరాట్ వర్మ పక్కన పీటల మీద కూర్చుంది. ఈ రోజు మన పెళ్లి, మధ్యలో ఏడుపుకోలేంటి అని విరాట్ చాలా సీరియస్ గా ఆమెకు మాత్రమే వినిపించేలా అన్నాడు. ఆ మాటలకు ఉలిక్కి పడిన హాసిని భయంతో వెంటనే కళ్ళు తుడుచుకుంది. బీవీఆర్ ఆమె మెడలో తాళి కట్టేశాడు. మరుసటి రోజు మార్నింగ్ హాసిని నిద్ర లేచేసరికి ఆమె చాలా లగ్జరీగా ఉన్న బెడ్ మీద ఉంది. లేవగానే చుట్టూ ఒకసారి చూసుకొని కంగారుగా ఆ గది తలుపులు తీసింది. బయట 2 సెక్యూరిటీ గార్డులు కాపలా కాస్తున్నారు. వెంటనే వెనక్కి వచ్చి ఆ గది కిటికీలోంచి దూకుదామా అని చూసింది. కానీ అది 3rd ఫ్లోర్. ఇక్కడి నుంచి దూకితే పారిపోవడం కాదు, పైకి పోతాను అని అనుకుంటూ ఏం చేయాలో తెలియక అలాగే వెనక్కి నడిచి బెడ్ పైన కూర్చుండిపోయింది. అసలు ఈ విరాట్ వర్మ నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు? మహి పెళ్లి అని చెప్పి విరాట్ పెళ్లి పీటల మీద ఎందుకు కూర్చున్నాడు? విరాట్ని ఏదో పార్టీలో ఒక్కసారి చూశాను తప్ప కనీసం ఎప్పుడు మాట్లాడలేదు కూడా. అయినా నేను అంతగా ప్రేమించిన మహేంద్ర వర్మనే ఒక్కసారి కలవగలిగాను. మరి ఈ హిట్లర్ గాడు ఎందుకు ఇలా చేశాడో అని ఆలోచిస్తూ ఉంది హాసిని. ఎంత ఆలోచించినా ఆమెకు అసలు విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఎందుకంటే మహేంద్ర వర్మతో కూడా తన పరిచయం అనుకోకుండా జరిగింది. ఓసారి రోడ్డు మీద ఓ కార్ హాసినిని గుద్దేపోతుండగా చటుక్కున ఆమె చెయ్యి పట్టుకొని పక్కకు లాగి కాపాడాడు మహేంద్ర. అదే వారిద్దరికి తొలి పరిచయం. అప్పటి నుంచే హాసిని అతన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. తరువాత మహేంద్ర బిలీనియర్ అని, తన స్థాయికి అందనంత ఎత్తులో ఉన్నాడని తెలిసినా వెనకాడలేదు. విరాట్ వర్మ తమ్ముడు అని తెలిసినా భయపడలేదు. తన గుండెల్లోనే మహేంద్ర వర్మకు గుడి కట్టేసింది. ఒకసారి అతడిని మీట్ అయింది, కానీ మనసులోని మాట చెప్పలేకపోయింది. హాసిని ఈ ఆలోచనలో ఉండగానే డోర్ ఓపెన్ చేసిన సౌండ్ అవ్వడంతో వెంటనే ఆ వైపు తిరిగి చూసింది. వేట కోసం వచ్చిన సింహంలా విరాట్ లోపలికి అడుగు పెట్టాడు. అతడి రాకతో హాసినికి ఆ గది వాతావరణం మొత్తం భయంకరంగా మారిపోయిందనిపించింది. తనకు తెలియకుండానే టక్కున లేచి ఓ పక్కకు వెళ్లి నిలబడింది. అక్కడ సింహాసనంలా ఉన్న లెదర్ చైర్ లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు విరాట్. అతడి షర్ట్ బటన్స్ 3-4 విప్పి ఉన్నాయి. టై లూజ్ చేసి ఉంది. ఎదురుగా ఉన్న సిగరెట్ ప్యాకెట్ లో నుంచి ఒక సిగరెట్ తీసి లైటర్ తో వెలిగించాడు విరాట్. నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో ఆ లైటర్ వెలిగిన శబ్దం కూడా హారబుల్ గా హాసినికి వినిపించింది. ఆ వెంటనే నా దగ్గరికి రా అన్న విరాట్ పిలుపు హాసిని చెవిన పడింది. హాసిని మొండిగా అక్కడే నిలబడి నాకు సిగరెట్ స్మెల్ పడదు అని బదిలిచ్చింది. విరాట్ వర్మ ఏమి మాట్లాడకుండా నోట్లోని సిగరెట్ ని ఆస్ట్రేలో పెట్టి ఇప్పుడు రమ్మన్నట్లుగా హాసిని వైపు చూశాడు. ఈసారి ఆమెకు మరో దారి లేదు. అడుగులు నెమ్మదిగా అతడి వైపు వేయడం మొదలుపెట్టింది. మరి ఇప్పుడేం జరగబోతోంది